అదిగోండి అక్కడ చార్మినార్ ఉంది, ఇదేమో మసీద్. జనాలు అన్నారు చూడండి, మొత్తం మోసం ఏం లేదు. ఇదిగోండి దగ్గర నుండి ఎంత చేద్దాం. హాయ్ అండి, మీకు అజ్ఞాని అందరూ నేను చాలా బాగున్నాను. ఇంతకీ వాళ్ళ మ్యాటర్ ఏంటంటే, నాకు ఇక్కడ హైదరాబాద్ వచ్చాక ఒక డౌట్ అయితే వచ్చింది. అసలు ఇక్కడ ఎంత చల్లగా ఉందంటే అసలు వేడే లేదు. హైదరాబాద్ వచ్చాం కదా, ఎక్కడికైనా వెళ్ళిపోలే. అందుకే మేమైతే ఇప్పుడు టైగరమైన చాలా సేపు నుండి బతిమాలితే చార్మినార్ దగ్గరికి తీసుకెళ్తా అన్నాడు. ఇప్పుడైతే మనం ఇంకా మా ఆయన్ని కలిసి వద్దాము. ఒకసారి లోపల ఉన్నారు, వెళ్దాం. ఇప్పుడే కారు ఎక్కేసాను. కారు ఎక్కి ఒకసారి చూడండి, మాయ వింత అంటే మాయ సైడ్ ఉంది కాబట్టి స్పెట్స్ ఇంకోండి. ఇది నాకు ప్రొటెక్షన్, కిందది మీకు ప్రొటెక్షన్. అదేంటి ఇది లేకపోతే దేనికో దానికి పెట్టేస్తాం కాబట్టి. ఓకే, అర్థమైందా? ఎక్కడికి వెళ్తున్నామని చెప్పావు? చార్మినార్. ప్లాన్ చేంజ్ అయింది. ఎక్కడికి? గోల్కొండ వెళ్తున్నాం. గోల్కొండ? ఏ కొండ? నువ్వు నడవలేమని గోల్కొండ అయితే చార్మినార్. అదేంటి మాయా, అది కూడా చార్మినార్ కి నిన్ను ఎంతసేపు బతిమాలుకుంటే కానీ ఒప్పుకోలేదు. చార్మినార్ కి ఎందుకు మాయా? నేను అమ్మాయిని ఏంటి మాయా గాజులు కొనుక్కోవడానికి? నీ అమ్మాయిని కాదు కదా గాజులు కొనుక్కోవడానికి. కొంచెం పెద్ద దిగితే బాగోదురా, అందుకని నీకు గాజులు చౌలీలు ఒకసారి వేసి ఒక ఫోటో తీసుకుంటాం. అది అన్న నాకు చిన్నప్పుడు అయిపోయింది. నీకోసం కాదు, అయాన్ గడి కోసం తీసుకుంటా. నీకు గాజులు చౌలీలు వెయ్యను, కంగారు పడకు. చార్మినార్ చూపిస్తా అంతే. చార్మినార్ అంటే సగం సగం వచ్చు, అరబిక్ సగమే వచ్చు, తెలుగు సగమే వచ్చు, ఇంగ్లీష్ మాట్లాడతా. వర్షం పడుతుంది, నాకు కావాలనుకున్న జరుగుతున్నాయా? వద్దురా, ట్రాఫిక్ ఎక్కువైపోద్ది. ఇక్కడ మనమైతే పావులకైతే ఫీడ్ చేయొచ్చు. ఇలా మనకు ఒక డబ్బా ఇస్తారు. డబ్బా అయితే 50 రూపీస్. ఎవరైనా ఫీడ్ చేయొచ్చు. ఇన్ని పావురాలని ఒకే ప్లేస్లో చూడడానికి ఎంత బాగుందో తెలుసా? మీరు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేస్ విజిట్ చేయండి. మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ముందే మన చార్మినార్ ఉంది. ఇక్కడ చూడడానికి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. ఇదంతా గోల్డ్ షాపులు, ఆ చీరలు, బట్టలు, బుర్కాలు అన్ని ఇక్కడ దొరుకుతాయి మనకి. మేము ఈ చార్మినార్ రావడం అయితే సెకండ్ టైం. ముందుసారేమో ఈ నైట్ టైం వచ్చాను, ఈసారేమో డే టైం వచ్చాను. డే టైం ఎప్పుడు చూడలేదు. మనం అయితే ఇప్పుడు పైకి కూడా ఎక్కుదాము. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం చార్మినార్ కి. ఎంత మీకు కెమెరాలో చిన్నగా అనిపించచ్చు, కానీ లైవ్ లో చాలా పెద్దగా ఉంది. ఊరంతా మార్బుల్ అనుకుంటా. చూడండి ఎలా ఉందో మార్బుల్. అదిగోండి టికెట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి కదా. మార్నింగ్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 6 నుండి 5:30 వరకు అయితే ఉంటుంది ఓన్లీ. ఇప్పుడు మేమైతే టికెట్ తీసుకున్నాము. ఇదైతే ఆన్లైన్ పేమెంట్ అంట. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో. ఇలా నుంచి ఉంటాను లోపలికైతే వచ్చేసాము. ఇలా ఉంది ఇదిగోండి. బాబా అసలు ఏమి ఆర్కిటెక్చర్ ఉందో చూడండి. వా ఎంత బాగుందో. మళ్ళీ ఇక్కడ ఫౌంటైన్ కూడా ఉంది చూడండి. ఇదిగోండి ఈ చార్మినార్ని కట్టి 430 సంవత్సరాలు అయిందంట. నాకు తెలిసి ఇప్పుడు నేను చదువుకున్నట్లు అయితే ఇంకా అయితే వేల సంవత్సరాల ముందే కట్టినవి. అయితే 430 years బ్యాక్ అయితే కట్టింది. ఒక్కటి సినిమానా? ఓకే ఇదిగోండి ఇలా అయితే ఉంది. మరి ఇక్కడ చెక్ చేస్తారు, లోపలికి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ ఏదో ఇంకో రూమ్ ఉంది, స్టోర్ వేర్ అండి. చాలా నేరగా ఉంది, చాలా సన్నగా ఉంది. దారి అయితే వెళ్ళే దారి. ఇదిగోండి చిన్న స్టెప్స్ అయితే ఉన్నాయి. వెళ్ళిపోదాం. చాలా చిన్నగా ఉంది, మధ్యలో లైటింగ్ పెట్టారు. మొత్తం 54 స్టెప్స్ అయితే ఉంటాయండి ఇక్కడ. అన్నం చూడండి, చిన్నది ఎంట్రన్స్ బయటికి.
ఇదిగోండి మళ్ళీ ఇక్కడ మళ్ళీ పైకి వెళ్ళిపోవాలి. ఇక్కడే దారి ఉంది. రెండు ఇలా ఎక్కడో వెళ్ళిపోవడమే, కానీ మనం ఇలా వెళ్ళాలి. స్టెప్ కి చాలా దూరం ఉంది. ఇదిగోండి ఎంత ఉన్నాయి చూడండి. అండి మా తమ్ముడి దగ్గర ఎవరు రాసి ఉంచారు, ప్లీజ్ డు నాట్ ఎవరు వాయిస్ మీద ఏమీ రాయకండి. వా చూడండి, బా నేచర్ చూడండి, కింద జనాలు అన్నారు చూడండి. బా 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 4 కల్లా కనబడుతున్నారు అందరూ. మరి డోర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదిగోండి ఇలా ఉంది. మొత్తం పైకి వచ్చేసాం ఆల్మోస్ట్ టాప్ కి. ఇదిగోండి ఇక్కడైతే మొత్తం పావురాలు రెట్లు ఎక్కువ ఉన్నాయి. ఇదిగోండి వా మీకోసం చాలా మెట్లు ఎక్కి మరి చూపిస్తున్నాను. మీరు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇదిగోండి అలా చూడడానికి అయితే ఉంది. కింద అక్కడైతే మన టైగర్ మీద ఉన్నారు. మేము ముగ్గురం వచ్చాము. ఇదొక వ్యూ. ఇదిగోండి ఎంత బాగుందో. అలా పైకి కూడా వెళ్దాం ఉంది కానీ పర్మిషన్ ఎవరు సరే చూడండి మక్కా మసీద్ అయితే ఎంత బాగుందో. అక్కడ ఫౌంటైన్ పూల్ కూడా ఉంది కదా, అక్కడ చాలా బాగుంటది పీస్ఫుల్ గా. అక్కడికి వెళ్దాం తర్వాత మనం. ఇదిగోండి మెట్లు చూడండి ఎంత పెద్దగా ఉంటున్నాయో చూడండి. మళ్ళీ దిగడం ఎక్కడం కూడా చాలా కష్టమే. ఎక్కడం పర్లేదు, దిగడం కొంచెం కష్టం. హరిహర ఫోర్ట్ అన్నట్టు ఉంటది కదా, సేమ్ అలాగే ఉంది. పెద్ద మెట్లన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈయన తేడా అడిగేసామంటే జస్ట్ లేదు, 3 పళ్ళు చేతిలోకి వచ్చేస్తాయి. ఇంకా పైకి కూడా ఉంది కానీ అక్కడైతే ఇంకా క్లోజ్ చేస్తారు. సక్సెస్ఫుల్ బయటకి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే మనం మక్కా మసీద్ కి అయితే వెళ్ళిపోదాము. ఇదిగోండి ఇప్పుడే మనం అయితే గోయింగ్ అవుట్ సైడ్. ఓకే మా ఫ్రెండ్ అబ్బరగాడికి ఏదో ఒకటి కొనాలి, దానికోసం వెళ్తున్నాము. నా షాపింగ్ ఇప్పుడు మొత్తం నోరండిపోయింది. అందుకే ఒక మలై కుల్ఫీ తీసుకున్నాను, 30 రూపీస్ అంట. తీసేద్దాం. ఎంత ప్రశాంతంగా ఉందో, చల్లగా హాయిగా దిగుతుంది. సూపర్ ఉంది కుల్ఫీ. మనం మసీద్ దగ్గరికి అయితే వెళ్తున్నాం పదండి. ఇప్పుడే మనం స్వీట్ కూడా తీసుకున్నాము. ఇదైతే 40 రూపీస్ అంట మసాలా కార్న్. అయితే మేమైతే ఇక్కడ సెల్ఫ్ తీసుకున్నాము. అయితే అక్కడ మనకి 20 రూపీసే కదా, ఇక్కడ మాత్రం 40 రూపీస్ అంట. మేము మొత్తం 3 గ్లాసులు అయితే తీసుకున్నాం. మొత్తం 120 చెప్తున్నారు. అదే నార్మల్ గా అయితే 20 రూపీస్. చార్మల్ అని చెప్పి 40 రూపీస్ అమ్మేస్తున్నారు. కానీ మొత్తం మోసం ఏం లేదు, 40 రూపీస్ అంట గ్లాస్. మళ్ళీ మొత్తం ఐసే ఉంది. మక్కా మదీనాది ఎంట్రీ అయితే చాలా పెద్దగా ఉంది. ఆర్చ్ అయితే ఇదిగోండి డోర్ టచ్ చేసి వెళ్ళిపోవచ్చు. పెద్దగా ఉంది చూడండి. ఎంట్రీ అయిపోదాం, చూద్దాం లోపల. ఇక్కడ కూడా పీజన్స్ ఉన్నాయి, పావురాలు ఉన్నాయి చూడండి. అదిగోండి అక్కడ చార్మినార్ ఉంది. ఇదేమో మసీదు. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. ఇదిగోండి ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాము. చూడండి ఎంత బాగుందో. ఇది కూడా చాలా పురాతన కాలం ఉన్నప్పుడే కట్టినట్టున్నారు. ఇది కూడా అసలు ఆ వెనకాల లొకేషన్, ఇక్కడేమో మసీదు. ఒకసారి పిల్లర్ చూడండి ఎంత పెద్ద సైజ్ లో ఉందో. మీకు చూడడానికి కొంచెం చిన్నగా అనిపించచ్చు కానీ ఇక్కడ మాకు చూడడానికి ఉందో. మరి 2 కళ్ళు అసలు 4 కళ్ళు పెట్టుకోనుకున్నా నాకు సరిపోతుంది. నాకు ఆ వ్యూ, ఆ మసీదు, అక్కడ పక్షులు వెళ్తాం, బాబా వ్యూ వేరంతే. ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి మొత్తం చకింది అక్కడ నుండి పడతానే ఉంది. అందరూ మాత్రం షాపింగ్ మాత్రం ఆపట్లేదు. గొడుగులు కొనేసుకొని, ట్రైన్ గొడుగులు కొనేసుకోండి. మరి మొత్తం షాపింగ్ చేస్తున్నారు. ఇంకైతే మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. నిమ్రా కేఫ్ అండ్ బర్గర్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ అయితే టీ అయితే సూపర్ ఉంటదంట. మనం కూడా కొంచెం టేస్ట్ చేద్దాం. కొండి మన టీ వచ్చేసింది. టేస్ట్ చేద్దాం.